హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు నోజ్ వీడియో సినిమా టాకీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను రాజేంద్ర ప్రసాద్ లీడ్ రోల్ పోషించిన హరికథ వెబ్ సిరీస్ యొక్క రివ్యూ చెప్తానండి. యాక్చువల్గా ఈ వెబ్ సిరీస్ మొత్తం టోటల్ 6 ఎపిసోడ్స్ ఉంటుందండి. ఒక్కొక్క ఎపిసోడ్ సుమారుగా ఒక 30 మినిట్స్ అలా ఉంటుందన్నమాట. డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో రీసెంట్గానే స్ట్రీమ్ అవుతుంటే నేను చూస్తున్నానండి. ఇక ఇందులో ఉన్నటువంటి యాక్టర్స్ విషయానికి వస్తే రాజేంద్ర ప్రసాద్, శ్రీరామ్, పూజిత పొనడ, సుమన్, ఆదిత్య అంబటి తదితరులు నటించారండి. డైరెక్టర్ వచ్చేసి మ్యాగీ అనమాట. ఇదేంటి మ్యాగీ నూడిల్స్ లాగా ఉంది అని చెప్పేసి అనే డౌట్ వచ్చింది. ఓవరాల్గా వెబ్ సిరీస్ బాగుందా అంటే మాత్రం పర్లేదండి, జస్ట్ వన్ టైం వాచబుల్. విష్ణుమూర్తి యొక్క దశావతారాలతో ఈ యొక్క సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ని ముడిపెట్టే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కాకపోతే అది అంతగా వర్కౌట్ కాలేదని చెప్పాలి. మరి ఫ్యామిలీతో ఈ వెబ్ సిరీస్ చూడొచ్చా అంటే మాత్రం బ్లడ్ అండ్ వైలెన్స్ కొంచెం ఎక్కువగానే ఉందండి. కాబట్టి ఇండివిజువల్గానే చూడండి. తప్పు చేసిన వాడు ఎట్లాంటి వాడైనా సరే ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తాడు అనేటటువంటి కాన్సెప్ట్తో ఈ వెబ్ సిరీస్ రూపొందిందండి. ఆ కాన్సెప్ట్ని ఈ వెబ్ సిరీస్లో పర్లేదండి, బాగానే చూపించారు. మరీ ముఖ్యంగా తప్పు చేసిన వాళ్ళని విష్ణుమూర్తి యొక్క దశావతారాల రూపంలో వచ్చి చంపటం, ఓవరాల్గా దశావతారాల కాన్సెప్ట్ తీసుకోవడం అనేది కొంచెం బాగుంది అనిపించింది. కాకపోతే అది తెర మీద ఎగ్జిక్యూట్ చేసే విధానంలో మాత్రం డైరెక్టర్ మ్యాగీ తప్పటడుగులు వేశాడనిపించింది. ఓవరాల్గా స్క్రీన్ ప్లే పరంగా ఆయన ఇంకొంచెం వర్క్ చేస్తుంటే బాగుండేది అనిపించిందండి. ఈ కథలోకి వెళ్తే శ్రీరాము ఇందులో ఎస్ఐ క్యారెక్టర్ అనమాట. అట్లాగే రాజేంద్ర ప్రసాద్ గారేమో డ్రామా ఆర్టిస్ట్ క్యారెక్టర్ చేశారు. 80s 90s టైంలో స్టోరీ రన్ అవుతూ ఉంటుందన్నమాట. ఒక విలేజ్లో అనుకోకుండా కొంతమంది చనిపోతూ ఉంటారన్నమాట. అయితే వాళ్ళని దేవుడే శిక్షిస్తున్నాడు అనేటటువంటి ఉద్దేశంలో ఆ ఊరు వాళ్ళు బతికేస్తూ ఉంటారు. మరి ఆ హత్యలన్నీ ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఫైనల్గా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరిగిందా లేదా అనేది వెబ్ సిరీస్ చూసి తెలుసుకోండి అండి. ఓవరాల్గా చూసుకుంటే స్టోరీ ఇదనమాట. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ మాత్రం కొంచెం ల్యాగ్ అయింది అన్న ఫీల్ కలుగుతుంది. స్టోరీలోకి ఆడియన్స్ని తీసుకుంటానికి దగ్గర 2 ఎపిసోడ్స్ టైం తీసుకున్నాడు దర్శకుడు. పర్లేదు, స్టోరీలోకి ఎంటర్ అవుతున్న అమ్మాయ ఇక మనం చూడొచ్చు అని అనుకున్నా కానివ్వండి, అంత ఇంట్రెస్ట్ అయితే కలగలేదు నాకు. కాకపోతే దర్శకుడు తీసుకున్నటువంటి ఆ మంచి కాన్సెప్ట్కి తగ్గ స్క్రీన్ ప్లే పడుంటే మాత్రం డెఫినెట్గా వెబ్ సిరీస్ హిట్ అయి ఉండేది అనేది నా అభిప్రాయము. ఇక యాక్టర్స్ యొక్క పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ వెబ్ సిరీస్కి కర్త కర్మ క్రియ ఎవరైనా ఉన్నారంటే మాత్రం అది వన్ అండ్ ఓన్లీ నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు అనమాట. మరీ ముఖ్యంగా ఆ రంగస్థల నటుడి క్యారెక్టర్లో ఆయన ఇరగదీసేసాడని చెప్పాలి. తన కెరీర్ బెస్ట్ ఇచ్చాడేమో అనిపించింది నాకైతే. ఓవరాల్గా ఈ వెబ్ సిరీస్ని మనం రాజేంద్ర ప్రసాద్ గారి కోసమని ఒకసారి చూడొచ్చు. అట్లాగే ఒక అనాథ క్యారెక్టర్ చేశాడు చిన్నపిల్లోడు, అతను మరి అతని పెద్దయ్యాక వచ్చే క్యారెక్టర్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేశారు. వాళ్ళ పేర్లు నాకు సమయానికి గుర్తుకు రావట్లేదండి. ఇక మరొక సపోర్టింగ్ రోల్ వచ్చేసి శ్రీరామ్ గారండి. ఆయన ఎస్ఐ క్యారెక్టర్ అనమాట. ఆయన కూడా చాలా బాగా నటించాడు. ఈ వెబ్ సిరీస్ని ఎండ్ చేసిన విధానం బట్టి చూస్తుంటే దీనికి సెకండ్ పార్ట్ కూడా ఉందేమో అనిపిస్తుంది. మిగతా ఆర్టిస్టులు కూడా తమకిచ్చిన పరిధి మేరకు పర్లేదు, బాగానే నటించారు. మరీ ముఖ్యంగా ఆ డ్రామాలకు సంబంధించి వచ్చినటువంటి సీన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయండి. ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే సురేష్ బొబ్బిలి అందించినటువంటి బీజిఎం చాలా బాగుందండి. ఆ సన్నివేశాలని బాగానే ఎలివేట్ చేసింది. ఈ వెబ్ సిరీస్లో ఉన్నటువంటి మరొక ప్లస్ పాయింట్ వచ్చేసి విజయ్ ఉలగనాథ్ గారి సినిమాటోగ్రఫీ అండి. ఆ వింటేజ్ లుక్ని చాలా బాగా ప్రజెంట్ చేశాడు ఆయన. ఓవరాల్గా వెబ్ సిరీస్ కాస్త కూస్తో బాగుంది అంటే మాత్రం రాజేంద్ర ప్రసాద్ గారి యాక్టింగ్, ఆ తర్వాత విజయ్ గారి సినిమాటోగ్రఫీ అని చెప్తాను. ఇక జునైద్ సిద్దికీ గారి ఎడిటింగ్ మాత్రం అంతగా నచ్చలేదండి నాకు. అక్కడక్కడ కత్తెరకి ఇంకొంచెం పని పెట్టి ఉంటే బాగుండేది అనిపించింది. ఓవరాల్గా ఎడిటింగ్ ఓకే అని చెప్తాను. ఇక డైరెక్టర్ మ్యాగీ గారి విషయానికి వస్తే ఆయన ఎంచుకున్నటువంటి కాన్సెప్ట్ మాత్రం చాలా యూనిక్ కాన్సెప్ట్ అండి. రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి మంచి నటుడిని సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా మంచి డెసిషన్. కాకపోతే అంత మంచి నటుడిని దగ్గర పెట్టుకుని కూడా ఆయన చేత ఎందుకనో అంత ప్రభావవంతంగా యాక్టింగ్ రాబట్టుకోలేదేమో అనిపించింది. మరీ ముఖ్యంగా ఆ కాన్సెప్ట్కి తగ్గట్టుగా సెంటిమెంట్ సీన్స్ బాగా పడుంటే మాత్రం సూపర్గా ఉండేది. మదర్ సెంటిమెంట్కి సంబంధించి సన్నివేశాలు అయితే బాగానే రాసుకున్నాడు కానివ్వండి, అందుకు తగ్గ స్క్రీన్ ప్లే పర్ఫెక్ట్గా పడలేదు. దర్శకత్వ ప్రతిభ పరంగా చూసుకుంటే డైరెక్టర్కి నేను 2.5 రేటింగ్ ఇస్తానండి. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.75 అండి. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.